మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. खतरनाक कॉमेडी शो చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం వింతంగా పుట్టావనుకుంటా వద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా వచ్చేనా వచ్చేనా ఓ మాట ఇంకా మనకేలా వచ్చేనా వచ్చేనా ఆరాటం ఏదో కలిగేలా వచ్చేవా వచ్చేవా ఒట్టిట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సడియో సడియో నేనే వస్తానుగా సడియో 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 నీతో ఉంటానుగా సరియో 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 నువ్వే కావాలిగా సరియో 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 నాకే ఇల్లాలిగా हेलो एवरीबॉडी, गुड इवनिंग, नमस्कारम एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो. जबरदस्त खतरनाक कॉमेडी शो. All right, now it's time to welcome our जबरदस्त judges. Please put your hands together to welcome Laya garu. హైలెస్సా హైలెస్సా నీవైపే తెరచాపను తిప్పేసా హైలెసా హైలెసా నువ్వు వస్తావని ముస్తాబై చూసా Welcome Laya garu for the second time on Zabardast. థ్యాంక్ యూ So ma'am, ఎలా అనిపిస్తుంది రావడం? చాలా చాలా బాగుంది. జబర్దస్త్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అండ్ ఐ ఎంజాయ్డ్ సో మచ్. సెకండ్ టైం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ టైం కంటే ఇంకా బాగుంటుందని. Double dhamaka. సో నౌ విత్ ద న్యూ ఎనర్జీ ఐఎమ్ గోయింగ్ టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్ లయా గారు. సో టీమ్ లీడర్స్ విన్నారు కదా, లయా గారు ఈసారి మీ దగ్గర నుంచి డబుల్ ధమాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏ మాత్రం తగ్గేదేలే. సో వన్స్ అగైన్ వెల్కమ్ లయా గారు అండ్ ద సీట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. Now let's welcome శివాజీ గారు. భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ ఆడియన్స్ అందరికి ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చిలిపి చిన్నోడే కొరిగి పెట్టాడే సో రాఘవ్ గారు ఇంకా మొదలు పెడదామా? మాకు మొదలు పెడదామనే ఉంది. మా దెబ్బకి అందులో ఒకడు పారిపోయాడు. వాళ్ళు చూస్తే జాలేస్తుంది. వాళ్ళలో ఒకరు పారిపోయాడు. వాళ్ళని భర్తీ చేయడానికి ఇంకో ఇద్దరిని తీసుకుని వచ్చారు, మోసుకుని వచ్చారు. మరి తెలియదు ఇద్దరిని. నోట్లో నానేక లేదా, మాట్లాడండి. ఏం చేస్తామండి, పెద్ద ఆయన్ని తిడితే తిట్టామంటారు, పెద్ద ఆయన్ని తిడితే ఆశీర్వాదం. సో మేము పెద్ద పట్టించుకోం. మరి పెద్ద ఆయన పెద్ద మనసుతో బా, పెద్ద డబ్బులు. మీరు కూడా. సారీ అండి, చిన్న ఆయన. ఓకే 15,000. 5 5 15 15. మళ్ళీ మొదలు పెడదాము 30,000తో. మన ఇవాల్టి జబర్దస్త్ ఎపిసోడ్. సో లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఉన్నది లేనట్టు నమ్మించడం చేసే వాళ్ళకి చాలా కష్టం, కానీ చూసే వాళ్ళకి కామెడీగా ఉంటదంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా.
నమస్తే సార్. ఎనీవే ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు. మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేయిస్తా. బంగారం బంగారం ఏ బంగారం బంగారం అయ్యో కొంపలట్టు పోయారు సార్. లేచిపోయిందా మీరు మాత్రం దయచేసి ఎవరికి చెప్పకండి సార్. పరువు చాలా అశోక్ గారు అన్యాయం జరిగిపోయింది సార్. బర్త్డే రోజే ఈ భర్తకు అన్యాయం చేసి మా ఆవిడ వెళ్ళిపోయింది సార్. ఆవిడ లేచిపోయిందా? మా ఆవిడ ఈ రోజు పుట్టినరోజు. అవును, సర్ప్రైజ్ ఇద్దామని కేక్ కొన్నానండి. ఉత్తరం రాసి పెట్టి జంప్ అయిపోయింది మా ఆవిడ. కేక్ కొనేటప్పుడు బేకరీ దగ్గర మన చంటిగాడు ఉంటాడు కదా, సందు ఆయన ఎక్కడ ఉంటాడని అడగండి. కేక్ ఏంటంటే మా ఆవిడ పుట్టినరోజు అని చెప్పా. నేను వస్తాను, మనందరం కలిసి కేక్ కట్ చేద్దాం అన్నాడు. కాసేపట్లో వస్తాడు. ఈ విషయం తెలిసిందంటే ఊరంతా పొగేస్తాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చంటి గారు వచ్చేస్తున్నారు. అమ్మ బాబోయ్. సార్ గురుగారు మీరు రావక్కర్లేదు, వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అంటే ఏం లేదు సార్, పెద్ద ఎక్కువ టైం పట్టదు. కేక్ కట్ చేసి వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. రాత్రి బేకరీ దగ్గర కనబడ్డాడే. ఈ రోజు వాళ్ళ పిల్లం పుట్టినరోజు అన్నాడు. కేక్ కట్ చేపిస్తావు కదా, నేను వచ్చాను. మా ఆవిడ తయారవుతుంది, పుట్టినరోజు కదా. మీ ఆవిడ ఇంకా తయారవడం అర్థం కదా, నాకు వేరే పనులు ఉన్నాయంటే కేక్ కట్ చేపిస్తాను పిలు. అవును, ఏంటి మన ఇద్దరు వచ్చేవాడు శివారెడ్డి? ఎవరైనా లేరా ఇక్కడ? ఉండి సెలబ్రిటీ పిలుస్తాను. హలో శంకర్, ఖాళీగా ఉన్నానన్నావు కదా, బర్త్డే ఫంక్షన్ ఉందా? కూర్చొని చెప్తా. సెలబ్రిటీగా సార్ మీరెందుకు వచ్చారు సార్? అనవసరంగా పనులు ఉంటాయి కదా ఆయనకి. పనులు ఉండడం ఏంటి, ఖాళీగా ఉంటేనే బర్త్డే ఫంక్షన్ అంటే రమ్మన్నాను. ఇవన్ నేను వచ్చాను, అశోక్ వచ్చాడు, సెలబ్రిటీ వచ్చాడు, శివారెడ్డి వచ్చాడు. మీ ఆవిడేదే కేక్ కట్ చేయించడానికి. అందరూ ఉన్నారు కానీ ఆవిడ ఉండాలి కదా. అదే ఇక స్వాతి, మా పక్కింటి ఆవిడండి, ఓలేటి లక్ష్మి గారు అని పక్కింట్లో ఉంటారు. హలో అండి. స్వాతి ఏది? ఉందండి, కొద్దిగా ఈ రోజు పుట్టినరోజు కదా. త్వరగా రమ్మని బార్డర్ చూపించమంది. కొత్తసారి బార్డర్ ఎట్లాగుంది చూస్తానంది. బార్డర్ దాటింది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఈ బార్డర్ సంగతి తర్వాత చూద్దుగానమ్మా. మీ ఆవిడ పిలువు, నాకు అర్థం కాదు. నేను వచ్చాను, శివారెడ్డి వచ్చాడు, అశోక్ ఉన్నాడు, సెలబ్రిటీ ఉన్నాడు, ఆవిడ ఓలేటి లక్ష్మి గారు వచ్చింది, ఇంకా కేక్ ఉన్నది. కేక్ కట్ చేసి నాకు అర్థం కాదు. నిదానంగా రమ్మాను, నేను చాలా బిజీగా ఉన్నాను. కేక్ కట్ అయినంత వరకు ఇక్కడే కూకుంటున్నాను. ఇప్పుడు ఆ కేక్ కట్ చేసిన ఆవిడ మొగుడు నువ్వేనా? గురుగారు సినిమాలు ఏం జరుగుతున్నాయా? చాలా జరుగుతున్నాయి. విశ్వాంబర క్లైమాక్స్ కి వచ్చింది. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కాంబినేషన్ సినిమా ఉంది. పెద్ద సినిమాలు ఎప్పుడు జరుగుతుంటాయి, మీ ఏమన్నా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను. అంటే అది జరిగినప్పుడు చెప్తాను. అదే సార్. ఏమే బంగారం ఏంటండి? చూడు నేను మేనేజ్ ఎందుకు మ్యాటర్ చెప్పేద్దాం. అబ్బాయి ఏం లేదు సార్, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, టైం వేస్ట్ చేయండి. నేను అదే చెప్తున్నానే, సెలబ్రిటీ ఉన్నాడు, నేనున్నాను, శివారెడ్డి ఓలేటి లక్ష్మి ఉంది, నువ్వు ఉన్నావు, కేక్ ఉంది. ఆవిడేదా కేక్ కట్ చేయించడానికి? బంగారం తయారవుతున్నావా? అది కదండి, నోట్లు పెట్టినట్టు ఆవిడ ఉండాలి కదా. ఏమైంది? ఆవిడ గురుగారు రమ్మదా, కేక్ చల్లారిపోతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? సెలబ్రిటీ ఉన్న తర్వాత కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు సింగర్ ని పిలుస్తాను. సింగర్ తోటి పాటలు పాడిద్దాం. ఈ లోపల రెడీ రమ్మని. అయిపోయింది, బతిగా అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. సింగర్ అన్నా, ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది. దాదా అందరినీ ఎలా పిలిచేస్తున్నాడు? సూపర్ రా. ఇదిగో మావాడు మంచి సింగరు, మంచి పాటలు పాడతాడు. పాడు నాన్న. ఇంతకీ ఫంక్షన్ ఏంటన్నా? బర్త్డే ఫంక్షన్. పాడు. ఉన్నావా అసలున్నావా? లేదుగా. ఇంకో పాట ఏమన్నా మార్చి పాడరా మొగుడా, ఇలాంటి పాటలు పాడకెక్కడ. ఎక్కడ ఉందో తారక. తెలికే ఎదుర్కొన్నాం మేము కూడా. నీకు దండం పెడతారు, నువ్వు పాడకపోయినా పర్లేదు, పాట మార్చి పాడు. లేకపోతే ఇలాంటి పాటలు అయితే మరి ఎక్కడెక్కడని చంపేస్తాడేంటండి. అసలు ఇవన్నీ కాదయ్యా, అసలు మనిషివేనా? మీ ఆవిడ పిల్లవే. నేను వచ్చాను, శివారెడ్డి వచ్చాడు, ఓలేటి లక్ష్మి వచ్చింది, శకలకి శంకర్ వచ్చాడు. బార్డర్ చూడాలి, త్వరగా రమ్మను. నీ బార్డర్ అదేమైనా పెద్ద కాశ్మీర్ బార్డర్ అనుకుంటున్నావు? బార్డర్ ఏమని అనుకుంటే నేను వచ్చాను, నువ్వు వచ్చావు, ఓలేటి లక్ష్మి వచ్చింది, వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు. ఏది ఒకసారి వచ్చి పమ్మా నువ్వు. ఇదేంటి సడన్ గా నాకు ఫేమ్ వచ్చి వెళ్ళిపోయినట్టు అలాగే వెళ్ళిపోయింది.
ఇది మా బంగారం ఇలా పంపించాను, వచ్చిందా బంగారం? బంగారం ఇది ఇలా వెళ్ళిపోయింది. అమ్మా తప్పు కదా, మీరు అందరూ వస్తాలో వెళ్ళిపోద్దా. బంగారం తప్పు కదా నాయన. బంగారం వద్దురా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏం చేశారు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? అంటే తన పుట్టినరోజు కదా, చేతికి రింగు తొడుగుతూ ఉంటే ఎంత రింగు తొడుగుతుంటే మాత్రం అంత ముద్ద ఏమే బంగారం తమాషాలుగా ఉందా నీకు? అంతమంది ఏంటి వాళ్ళందరూ పొమ్మంటావా? వాళ్ళు కేక్ కొయ్యవా? వాళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావా? చెప్తున్నాను మర్యాదగా ఉండదు. ఇంకొకసారి కొట్టద్దని అమ్మాయి చంపేస్తాను. అమ్మాయి చంటి గారు వచ్చారు, అవతల శంకర్ గారు వచ్చారు. అమ్మా వద్దండి అంటే గురుగారు అది చిన్న మిస్టేక్ జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మా ఆవిడ ఈ రోజు పొద్దున్నే లెటర్ రాసి ఇంట్లో పెట్టినాను, వదిలేసి లేచి వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుంచి. మీ ఆవిడ లేచిపోయిందా? స్వాతి గుంట లేచి చనిపోయిందా? మరి ఇందాక నుంచి అదే చెప్దామంటే ఆపేస్తున్నాను నన్ను. ఎక్కడ విన్నారు నా మాట? ఏం మగాడివే నువ్వు, ఏం మొగుడివి నాకు అర్థం కాదు. పెళ్ళం లేచిపోయినంత ఏం పనులు చేసావు నువ్వు? ఏదో దరిద్రమైన పని చేసేటావు, అందుకే లేచిపోయింది. అయినా నీలాంటి వాడి ఇంటి ఫంక్షన్ కి రావడం నాకు సిగ్గు చేయట్టు. రండే ఆడి మొహం చూసేదేంటి? నువ్వు రారా నువ్వు. నిదానంగా ఉంటారు. చంటి గారు ఎప్పుడొచ్చారు? అదే నువ్వు లేచిపోలేదా? అదేంటండి ఎక్కడికి వెళ్ళి వచ్చారని అడగాలి కానీ లేచిపోయారని అడుగుతారేంటి? మీ ఆయన అందరికి నువ్వు లేచిపోయాని చెప్తున్నాడు, ఒకసారి మాట్లాడి. ఏదో తేడాగా ఉందేంటి? ఏం జరిగిందంటే అక్కడ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయావు కదా, సినిమాల్లోని సీరియల్లో చూస్తుంటారు కదా, లేడీస్ ఎట్ని వెళ్ళిపోయినప్పుడు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంటారు కదా, అలాగేమో అనుకున్నా నేను. అంతే, మరేం కాదు. సరుకుల కోసం చీటీ రాసి మర్చిపోయి బయటికి వెళ్ళాను. నా పరువంతా తీసిందే కాక అది గురుగారు ఇంట్లో అందరినీ పెట్టుకొని సచ్చినోడే నువ్వు మగాడివా? ఆడ చేయాల్సిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తేకుండా అది లేచిపోయిందని చెప్పి చెప్పుకు తిరుగుతావా? చెప్పుకు తిరుగుతావా? ఇంకా అయిందా? బాగైందా? కేక్ ఏదో కట్ చేస్తే చల్లారిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఫాలో అవ్వను సిచ్యువేషన్ అదిని. ఓ పక్క మొగుడు పిల్లలతో కొట్టుకు చేస్తున్నారు, కొంపకి అగ్గి అంటుకుంది. నువ్వు ఇందా నుంచి ఒకే మాట మీద బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? కేక్ లేదా? బర్త్డే ఎవరిది? వాళ్ళని అడగాలి. చంటి గారు మీరు తంతారా నన్ను తన్నమంటారా? నాకు సంబంధం లేదు. బుద్ధున్నాడు ఎవడని ఇంత ఉంటారా? చేసినంత చేసి కేక్ తింటావు. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? రాఘవా సార్ స్కిట్ బాగుంది రాఘవ. చంటికేమో ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, సెలబ్రిటీ వచ్చాడు, అది ఊతపదం, అది బాగుంది, అన్ని బాగున్నాయి, అందరు బాగా చేశారు. నైస్ రాఘవ, వెరీ నైస్. లయా గారు చాలా బాగుందండి. ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ లయా గారు. సో జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి మ్యామ్? శివాజీ గారు. So judges, Rocket Raghava and Team KJ scores full scores 20 out of 20. Thank you guys. సరదా శుక్రవారంలో ఇప్పుడు రూల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకలేస్తే మీల్స్ మానేసి రూల్స్ తింటాను. ఇంతకీ ఈ రూల్స్ గురించి మరింత రూడ్ గా ఎందుకున్నాడు రామ్ ప్రసాద్ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. జాబిలి చందు మనం ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం కదా, ఒక ముద్దు పెట్టుకోవచ్చా? అలాగే నేను వెళ్తాను. పోతానన్నయ్య, నేను పోతాను. ఒక ముద్దు పెట్టుకోవచ్చా? అలాగే అయినా వద్దులే. నువ్వు ట్రైనర్వి, నీ గురించి నాకు అన్ని తెలుసు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు.
నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. మా మామయ్య వచ్చే టైం అయిపోయింది. మీ మావయ్య అంటే అంత భయమా? మా మామయ్య ఏమనుకున్నారు? మంగపతి. మీ మావయ్య మంగపతి అయితే నేను పశుపతి. ఆయనతో పెట్టుకుంటే కోర్టులో కేసులు తిరగాల్సి వస్తుంది. నేను తిరగని కోర్టులా, నేను చేయని కేసులా. ఇప్పటికీ వాయిదాలకు వెళ్తుంటే అవన్నీ కాదు, నేను వస్తాను. ఇదిగో అమ్మాయి, వెళ్ళబ్బాయి. అమ్మాయి నా మాట ఇది వెళ్ళిపోయిందేంటి? అరే ఇదిగో నీ పువ్వు పడిపోయింది చూడు. ఓకే ఓకే, ఇంకెప్పుడు పడేసుకో. మంగపతి, మా ఆవిడ పేరు మంగ, అందుకే దాని పతినయ్యాను మంగపతి అని పేరు పెట్టారు. నువ్వు ఆ పాల్చూరు కొడుకువేనా? అవునండి. నువ్వు ఆ లక్ష్మణ్ కూతురువేనా? అవును సార్. కాలేజీకి వెళ్ళలేదు కదా? వెళ్ళలేదు సార్. ఇక్కడ కూర్చో ఆడుకుంటున్నారు కదా? అవును సార్. ఎందుకు కొడుతున్నా సార్? ఏమే అమ్మా నాన్న పక్కన పెట్టేసి వీడితో అమ్మా నాన్న ఆడుకుంటున్నావా? ట్రై చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి. బావగారు టైంకి వచ్చారు. వెళ్ళరా. ఏమైంది బావగారు? ఎవరు అక్కడ? కొత్తగా పక్కింట్లో దిగింది. పక్కింట్లోకి వస్తే ఆ డ్రెస్ ఏంటి, ఆ విధానం ఏంటి? పరువు ముఖ్యం. వెళ్తే ఏమ్మాయి ఏ ఊరు? ఈ ఊరే. బట్టలు వేసుకోవాలి కదా. అది వేసుకున్నాను కదా. మంగపతి. నా పతి ఓకే, నాకు చెప్తే ఓకే, కానీ మంగపతితో నాకేంటి? బావగారు టైంకి వచ్చారు. అమ్మాయి బర్త్డే ఈ రోజు ఉండాలి. మీరు కేక్ కట్ చేసేదాకా మీరు వెళ్ళకూడదు అన్నయ్య. రండి అన్నయ్య, లోపలికి రండి అన్నయ్య. ఏమే అన్నయ్య చేతికి గాజులేవి? బరువుగా ఉన్నాయని బీరువాలో పెట్టానన్నయ్య. బరుగునని బీరువాలో పెట్టానన్నయ్య. అంటే మన పరుగు తీసుకెళ్లి బీరులో పెట్టేశావా? కాదన్నయ్య. అంటే ఇంట్లో ఆడాలి ఎలా ఉండాలి మళ్ళీ నేర్పించాలా నేను? ఏరా ముసలోడు వెళ్ళరా, ఇంటికి పెద్దవాడు చెప్పాలి కదా. కూతురు గాజులు వేసుకోవాలి, చూసుకోవాలి కదా. గాజులే కదా బావగారు, ఏమైంది ఇప్పుడు దానికి? గాజులే కదా పర్వాలేదు అంటావు. అవునా? అది గాజులు పక్కన పెట్టు. నువ్వేంటి పై బటన్ పెట్టలేదు అంటే అందరూ చూడాలన్నా? ఐ లైక్ మంగపతి. నువ్వు ముందు కవర్ చేయ కొంచెం. ఇది బాగుంది, అలా ఉంచు. కూతురేది? కాలేజ్కి వెళ్ళి ఇంకా రాలేదా? వస్తుంది, టైం అయింది. అంతవరకు ఏం చేయాలి నేను? చెస్ ఆడదాం బావగారు. వచ్చా నీకు? వచ్చు బావగారు. బావగారు చెక్, మీరు ఓడిపోయారు. నిజమే అయ్యా, మీరు గుర్రాన్ని గమనించలేదయ్యా. నీ ఆవిడ ఎవరితో లేచిపోయింది, అది గమనించలేదు. నీ కొడుకు బయట సిగరెట్ కాస్తున్నాడు, అది గమనించలేదు. నీ కూతురు ఎవరితో లేచిపోయి పెళ్లి చేసుకుంది, అది గమనించలేదు. నీ గుర్రాన్ని మాత్రం గమనించావు. ఇప్పుడు చెప్పు, ఎవరు గెలిచారు? మీరే. చూసావా, నేనే గెలిచా. ఎక్కడి నుంచి వస్తున్నావు? మామయ్య కాలేజ్ నుంచి మామయ్య. ఎంత లేట్ అయింది ఏంటి? అంటే స్పెషల్ క్లాస్ ఉంది మామయ్య. నిజమే? అవును మామయ్య. హలో చందు, ఇప్పుడు ఫోన్ చేసావేంటి? మా మామయ్య ఉన్నాడు ఇంట్లో. ఎవరు ఫోను? కస్టమర్ అన్నయ్య, కస్టమర్ కేర్ అన్నయ్య. రండి భోజనం చేద్దాం. భోజనం తీసుకురా. ఏంటి శాంతి ఫోన్ ఎత్తావు? అబ్బా, ఇప్పుడు మా మామయ్య ఉన్నారు, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? అయినా సరే ఈ రోజు నీ బర్త్డే కదా, రాత్రి కేక్ కట్ చేయడం. అయ్యో, నా మాట విను. ఇప్పుడు మామయ్య, అన్నయ్య చేపల కూర వండాను, చాలా బాగుంది. అన్నయ్య రొయ్యలు కూడా వండాను అన్నయ్య, వేసుకోండి. బావగారు చేపల కూర. రొయ్యి వేసుకో, మటన్ వేసుకో కాదు, ఇంట్లో కూతురు డ్రెస్ వేసుకుందో చూసుకోవాలి కదా. ఏంటి డ్రెస్, ఏంటి స్లీవ్లెస్, ఏంటి ఏంటి ఇంట్లో ఆడదాన్ని ఎలా పెంచాలి తెలియదా నీకు? చిన్నపిల్లే కదా బావ. చిన్న పిల్ల అంటావేంట్రా? 10 సార్లు బెల్ట్ తీయలేకపోతున్నాను ఇక్కడ. మగాడు తెలియదు, ఆడదాన్ని కూతురు ఎలా పెంచాలో తెలియదా? ఎరా ముసలాడా, ఇంటికి పెద్దవాడు, అది ఏ డ్రెస్ చేసుకుంటున్నావు చూసుకోవాలి కదా. చూసుకోండి. ఏం చేస్తున్నావు? దాన్ని చూడడం కాదు, నువ్వు చూసుకోవాలి కదా. రాత్రి ఇక్కడే ఉంటా, రేపు పొద్దున్న కేక్ కట్ చేసిన వెళ్తాను. అందరూ పడుకోండి, పదండి. ఎరా ముసలాడు వెళ్ళరా. మందేసావా? పద. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? హలో, ఎక్కడున్నావు? రావచ్చు కదా త్వరగా. బంగారం, నేను వచ్చేసావా? హ్యాపీ బర్త్డే బంగారం. మా మామయ్య ఉంటే. మీ మామయ్య ఉంటే మీ మామయ్యకి ఎందుకు అంతలా భయపడుతున్నావు? సరే భయపడకెళ్తా. మామయ్య. హాయ్ మంగపతి గారు. నేను తీస్తా.
ఎవడ్రా నువ్వు? నేను చందు. మా ఇంటికి వచ్చావేంట్రా? తన్నే నేను ప్రేమిస్తున్నాను మంగపతి గారు. ఇంతవరకు వచ్చిందా ఎవరు? వచ్చింది. నా మేనకోళ్ళు ఏదో బాగా చదువుకుంటుంది, బాగానే మంచి పొజిషన్కి వస్తుంటే ప్రేమలో పడతారా? ఏ బావా ఇలా రండి ఫస్ట్. మంగపతి గారు మళ్ళీ ఏమైంది బా? కూతురు పెంచడం చేత కదా? ఏం చేస్తుంటారు నువ్వు? డిగ్రీ చదువుతున్నాను మంగపతి గారు. చదువుతున్నావా? అవును. పద వీడి మీద కేసు పెడదాం, స్టేషన్ పెడదాం పదండి. ఎస్ఐ గారు. సార్ మంగపతి గారు నమస్కారం సార్. నమస్తే సార్ చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? వీడు మన ఇంటికి వచ్చి మన లేడీస్ ఇబ్బంది పెడుతున్నాడు, వీడి మీద కేసు పెట్టండి. అమ్మాయిలు చూస్తున్నాడు, అమ్మాయిలతో మాడుతున్నాడు, గూగుల్లో అదే వీడియోలు చూస్తున్నాడని తప్పుడు కేసులు పెట్టండి మీద. ఇవన్నీ తప్పుడు కేసులు అంటారే, నిజమే కదా? తీసుకెళ్ళి రేవెట్టండి. ఎస్ఐ గారు సార్ నా కొడుకుని జైల్లో ఉంటాను సార్, అసలు బయటికి రానివ్వకండి. ఆడ మీ కొడుకండి. ఆడే కొడుకైనా బయట ఉన్న ఎంతమంది అమ్మాయిలు నాశనం అయిపోయి తెలిసాడు వల్ల. ఆహా ఇన్నేషాలు ఇస్తున్నారు నువ్వు. సిగ్గులేదు మంగపతి గారు ఇన్ని కేసులు వేసారు, ఎలా ఒక కేసు వేయచ్చు కదా? ఏ కేసు? బీర్ కేసు. లోపల ఏడు కొంత తాగుదామని. హలో సార్, శివాజీ గారు వస్తున్నారు సార్. నాకు మాట్లాడే మీరే మాట్లాడారు సార్ ఒకసారి. ఎవరు మాట్లాడుతుంది? నువ్వు డోపు, నేను ఒరిజినల్ రా. సార్ మంగపతి గారు మీరా? సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఏదో ట్రై చేస్తున్నానండి. ఊరి మా ఫ్యామిలీ లేడీస్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటే అలాగే లోపల ఒకలా వేసేసానండి. అవును సార్. ఎవరిని పడితే వాడిని లోపల ఇస్తారంటరా. ఆడెవడు? ఆడు వెనకాల ఎవడున్నాడు చూసుకోవాలి కదా. ఏంటి ఆడు కూడా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏరాలరా? వైజాగ్ బ్యాక్గ్రౌండ్ ఆడిది. ఏంటి ఆయన పట్టుకున్నావు? ఇప్పుడు నేను మేజర్ని చందు. అవును కదా, రాత్రి బర్త్డే అయింది, ఇది మేజర్ అయింది. 18 సంవత్సరాలు వచ్చాయా? అవును. ఎస్ఐ గారు మీ ఇద్దరు ప్రేమించుకుంటాం. పెళ్లి నేను చేస్తా, వెళ్ళండి మీరు. అదే సార్ వాళ్ళతో పెళ్లి చేస్తాను. ఇద్దరు మేజర్, ఎక్కువ మాట్లాడావనుకో క్యారెక్టర్ పెద్ద కాబట్టి ఏమనలేను. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను ఏం చేయమంటారు మంగపతి గారు? వెనకాల ఒక ఆటో ఉంటది, దానికి ఒక హార్న్ ఉంటది, కొట్టుకుంటా కూర్చో. Prasad and teams, of course, recent release court movie. శివాజీ గారు. ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు. బాబాయో, అన్నయ్యో, మేనమామో ఎవరొకళ్ళు ఉంటారు. మంగపతి మేజర్ గా తగ్గే క్యారెక్టర్ కాదు, అది ప్రతి కుటుంబంలో ఉంటారు అలాంటి క్యారెక్టర్స్. సో చాలా బాగుంది రాంప్రసాద్, బాగుంది. లయా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ ఇస్ వెరీ గుడ్. అందరూ బాగా చేశారు, మంగపతి గారు కూడా బాగా చేశారు. యూ డిడ్ ఇట్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో అన్ని ఉండాలి, మంచి స్కోర్స్ కూడా ఉండాలి, చెడు స్కోర్స్ కూడా ఉండాలి. సో శివాజీ గారు సో జడ్జెస్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20 out of 20. శుక్రవారంలో ఇప్పుడు భర్త బాగుండాలని త్యాగం చేసే భార్యని చూసుంటారు, కానీ తను బాగుండాలని భర్తని ఆగం చేసే భార్యని చూసారా? ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. అయ్యో ఏం నరేష్, ప్రతిసారి వచ్చేటప్పుడు ఇప్పేసుకొని నడుం తిప్పేసుకుంటుంటావు, ఈ రోజు మొత్తం కప్పుకొని వచ్చావు. అక్కడ ఉన్నది ఎవరు? మంగపతి. ఇక్కడ వరకు డ్రెస్ చేస్తే నువ్వు మటన్ వేయించుకోవడానికి అంతగానో వరవాలా అండి? మామూలుగా చెప్పిన అయిపోయేది కదండి. ఈ చిన్న పిల్లని వదిలేయండి, ఓకేనా? కప్పుకోరా, కప్పుకో. ముందు కాదురా, వెనకాల కప్పుకో. నా పేరు కవిత. నాకు చిన్నప్పటి నుండి టీవీలో కనబడాలని ఒకటే కోరిక. ముక్కొక్కరు మూతొక్కరు ఉన్నోళ్ళని మాత్రమే తీసుకుంటారు. హలో, కాదండి డైరెక్టర్ నేను కదా షోకి. మరి నేను చెప్పిన యాంకర్ని పెట్టకుండా మీ ఇష్టం అండి, ఇంకా నేనేం చెప్పలేను. వీడెవడో డైరెక్టర్ లా ఉన్నాడు, వీడిని తగులుకున్నావు అనుకో నేను పెళ్లి చేసుకోవచ్చు, దాని తర్వాత యాంకర్ అయిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నా పిల్లలకి తండ్రి అవుతావా నువ్వు? నాకు అలా ఇష్టం లేదు, నా వల్ల కాదు. వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలి? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో.
కొంచెం ఉంటే పడేవారు తెలుసా? ఆల్రెడీ పడిపోయాను. నేను పట్టుకున్నాను కదా. నేను పడింది ఇక్కడ కాదు, ఇక్కడ. నన్ను పెళ్లి చేసుకోండి. నాకు ఈ పెళ్లి గిల్లి నాకు పెద్ద ఇష్టమే ఉండదు. ఇప్పటి వరకు నా నడుము ఎవరు తాకలేదు, నువ్వు తాకావు. నీ మీద అన్ని కేసులు పెడతా. అసలు చూడు, మంగపతి గారికి చెప్తాను నేను. మంగపతి నేను పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. సరే పద. ఏంటి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కొత్త షో. ఇదంతా ఎందుకు చేస్తున్నాయి? పొద్దున్నే లేపి నన్ను. అదండి, మీరు ఇప్పుడు డైరెక్టర్ కదా, మీరు నన్ను కొత్త షోలో యాంకర్ గా పెట్టుకుంటారా? హలో, ఆ డైరెక్టర్ పదవి పోయింది. పోయిందా? నేను షో డిజైన్ చేస్తే నేను కాకుండా వేరే అమ్మాయిని యాంకర్ గా పెట్టిరు. నాకు నచ్చలే, వాళ్ళు వద్దన్నారు, నేను వచ్చేసా. ఇప్పుడు మీరు డైరెక్టర్. నిల్లే ఈవెంట్లు ఇల్లే, షోస్ ఇల్లే, షూటింగ్స్ ఇల్లే. నా పరిస్థితి ఇల్లే. ఎందుకు ఏడుస్తున్నవే? నువ్వు డైరెక్టర్ అని నేను పెళ్లి చేసుకొని యాంకర్ అయిపోదాం అనుకున్నాను. హాయ్, అందరికి నమస్కారం. మీరు కొత్తగా పెళ్లి చేసుకుంటే ఫోటోలు కొందన్న నెంబర్ కి పెట్టండి, వెంటనే మా షోకి వచ్చేయండి. అంతేనా? ఇట్లా ఏంటండి? కొత్త షోకి పంపిస్తున్నా. ఏంటో నీ అమ్మకి అర్థం. మీకు ఇప్పుడు తెలియదు, కొత్త షోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మాట్లాడాలంటే అది ఎలా ఉందయ్యా? సంవత్సరానికి 54 శుక్రవారాలు. 52 సంవత్సరానికి 52 శుక్రవారాలు. సంవత్సరానికి 52 వారాలు ఉంటే అందులో 4 శుక్రవారాలు టెలికాస్ట్ అవుతాయి అనుకుంటా మా స్కిట్లు. ఎందుకంటే ఈ 4 శుక్రవారాలు వణుకొచ్చేస్తుంది మాట్లాడుతుంటే. నేను ఎప్పుడు మాట్లాడినా మైకు భయపడేది. ఫస్ట్ టైం నేను భయపడతాను. నేను కూర్చుంటాయనా. నేను వెళ్తానన్నా. పోతాను. ఇది నా రోజు, అంతే. ఇది నా రోజు. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. మరి ఈ రోజు ఏంటంటే ఈ షోకి చాలా మంది జంటలు వచ్చారు. ఫస్ట్ వాళ్ళని పిలిచేద్దాం. అమ్మ జంటలో ఆదిరిపోయారు అందరూ. ప్లీజ్ వెల్కమ్ కొత్తగా పెళ్ళైన జంట. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ఏం టెన్షన్ గా ఉందా? నాకు లేదు, ఈడుకుంది. ఏదో 4 డైలాగులు ఇచ్చావంట, నన్ను అడుగుతున్నాడు ఇంకా. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఒక సాంగ్ పెడతాను, అందరూ డాన్స్ చేయండి. ఓకేనా? సాంగ్ ప్లీజ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. రమేష్ గారు, మీరే తెలుసా నెగ్గింది. కంగ్రాచులేషన్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ వేరే వాళ్ళు పిలుచుకుంటే మీరు వెళ్ళిపోండి. చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్. పండి 10 రోజుల తర్వాత కథలెన్నో చెప్పారు, కవితల్ని మార్చారు. మీరు కవిత గారు కదా? కపుల్స్. yes. మీరు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. ఫోటో కావాలా? వద్దులేండి, పెద్ద ఫేమ్ లేదు కదా. ఇప్పుడు నేను అప్లోడ్ చేసినా కానీ కామెంట్లు ఏదేదో పెడతారు, అవసరమా? కానీ మీ పని చూసుకోండి. ఏంటి ఏమైంది? నేను మీ మీద అలిగాను. ఎందుకు? నేను చెప్పను. ఏమైంది చెప్పు. నువ్వు కంగారులో ఉన్నావు, కొంచెం కూలము. ఇంక చూడు, ఇక అక్కడే కలుసుకుందాం. ఏంటి? అక్కడే కలుసుకుందాం రా. నేను ఏమన్నానే? ఎవడి అక్కడ కూర్చోటి. ఎవడి సైకో గారు. మరి ఈ రోజు మన బుద్ధికి ఒక జంట రాబోతున్నారు. ఎవరండి ఆ గొడవ ఆడుకున్న జంట? రండి ఒకసారి. సార్ మీరు ఇటు కూర్చోండి సార్. మీకేమైనా ఇదేనా? అయితే నాకేమో. అయ్యో కొట్టేయండి బాబు నన్ను. రోజు హెరాస్ చేస్తున్నాడు. అందుకని విడాకులు తీసుకున్నా. సరే నేను చూసుకోండి. నేను ఏం అరాజ్ చేయలేదండి. ఏం జరిగింది? నేను ఏమనలేదండి. ఏడుస్తుంది. ఏమైంది అంటే విన్నదే. వీడు ఎక్కువ టైం తినేస్తున్నాడు. నా జీవితం నాశనం చేస్తాడు. దొరికింది సంతరా ఇదే. తల్లి చంపేస్తాను. ఆగమంటే వినవా నువ్వు?
మాట్లాడాలి కదా మీ ఆయనతో కూడా. మీ ఆయనతో మాట్లాడాలి, నీతో మాట్లాడాలి. మీరు పైకి లేకుండా ఒకసారి మీరు వెళ్ళి ఏదో మాట్లాడుకుని సెట్ చేసుకోండి. చిన్న గొడవకి ఇంత రాదంతం చేసి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చా? అంటే పోయిన షోలో ఒక వారమే కనిపించాం, దీంట్లో అయితే విడిపోయాం అనుకో మంచిగా లైఫ్ లాంగ్ కనిపించొచ్చు అని ఆశతో వచ్చాను. కలిసిపోయారా? కలిసిపోయాం. మేమేం చెప్పకుండానే కలిసిపోతారా? నేను చెప్తా, కలిసిపోండి కలిసిపోండి. మీరు జాగ్రత్తగా సంసారం ఓకేనా? మనం ఇంకో కేసు చూసుకుందాం పదండి. రండి సైకియాట్రిస్ట్ గారు రండి చెప్తా. ఏం చేసావే? గొంతులో మండుతుంది కడుపు. అంటే ఏ టీవీ షోకి వెళ్ళినా వారం కట్టి ఎక్కువ గుర్తుండట్లేదండి. అదే మిమ్మల్ని చంపేశాను అనుకో జీవితాంతం గుర్తుండిపోవచ్చు జనాలకి. ఖతం, బై బై. A few moments later. గీత చెప్తున్నా, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చనిపోవడానికి కారణాలు ఏంటండి? ఏం జరిగింది అసలు? ఏంటి మ్యాటర్ ఏంటి? వచ్చాడండి, తిన్నాడండి, అయ్యో గుట్టుకొని పోయాడండి. భార్య అయితే చాలా శోక సంద్రంలో ఉంది. పాపం ఏమడిగినా సరే చెప్పే సిచ్యువేషన్ అయితే లేదు. సరే వాళ్ళ అమ్మగారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైందో. అమ్మా వచ్చాడండి, తిన్నాడండి. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ ఆయన చనిపోయడానికి కారణాలు ఇది ఎన్ని రోజులు వస్తుందండి? రేటింగ్ వస్తే టెలికాస్ట్ చేస్తాం పదే. రేటింగ్ రాలేదనుకో 2 రోజుల్లో తీసి అవతల వేస్తాం. ఈ విషయం తెలియక అనవసరంగా చంపేశాను. మంగపతి గారి దగ్గరికి వెళ్ళిపోతా. వచ్చాడు, ఎంత తిన్నాడు, కుట్టుకొని పోయాడు. నువ్వు కూడా పోద్దా ఇద్దరు? సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ బిగిన్ విత్ లేయా గారు. చాలా బాగుంది, వెరీ గుడ్. శివాజీ గారు. నోకరాజు బాగుంది, అందరు బాగా చేశారు. నరేష్ వన్ మ్యాన్ షో, గుడ్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు, లేయా గారు. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20. ఆల్ రైట్, సో మా ఫ్రైడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్, రాకెట్ రాఘవ అండ్ టీమ్, నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్ a total of 60. ఏంటిది రాఘవ్ గారు? రెచ్చిపోండి. ఇంకా ఏం లేనప్పుడే రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ఎవరైనా ఆపగలుగుతారా? ఇంకా దొల్లాలి మీరు. ఇంకా 20 వచ్చి దొల్లండి. 20 కాదండి, ఆయన ఏంటి సిటీలో ఉన్నాడా, సిటీ వదిలేసి వెళ్ళిపోయాడా? పర్లేదు, మేమేం అను, రమ్మనండి. అది చూసావా, లేవటానికి కూడా కొంచెం సహకరించట్ల ఏజ్. ఆల్ రైట్, సో సరిపోతా శనివారం టోటల్ స్కోర్ వచ్చి ఇటువైపు ఫుల్ స్కోర్స్ 60. మీరు కూడా 60 రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇదండి మన ఈ వారం జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. సీ యు టుమారో, బై బై.